చంపేస్తాను వాడిని. ఒక కొట్టు వదులుకుండా మామూలు వసూలు చేయండి రా. ఎవడన్నా ఇవ్వకపోతే చిన్న పని చేయండి రా కొట్టుని. ఏందిరా ఇది చాలా అన్యాయంగా ఉంది. ఒక్కొక్కడు కింద ఎమ్ముడు లాగా వచ్చి దిగి 200 ఇవ్వు 300 ఇవ్వు అని అడుగుతున్నారు. ఈ సమస్యని అడగడానికి ఎవరు లేదా? పిచ్చిన కొడుకులారా ఆగండి రాగండి. ఎవర్రా మీరు? ఇది మా సింహం యొక్క అడ్డ. పరిగెత్తరా. సింహం ఎక్కడ? దాన్ని చూపి. సింగం ఇక దాకా చాలు. ఇక నీ పంజా విప్పు. ఇదిగోరా సింహాన్ని చూపిమంటే కుందేళ్ళు చూపిస్తున్నారు. వచ్చే సింగం. థ్యాంక్ యూ. ఏంట్రా ఒక్కడు చప్పట్లు కొట్టట్లేదు? టేప్ ఆన్ చెయ్యి. మొదలెట్టండి రా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాగా వినండి. ఇకపై ఈ ఏరియాకి మన సింహమే దాదా. కోడాల అత్తయ్య సమస్య, దొంగ ప్రేమ సమస్య, కాలేజీ ప్రేమ సమస్య, ఇంకా చెప్పాలంటే నీళ్ళ సమస్య, ఇలాంటి ఏ సమస్యలున్నా మా సింహం దగ్గర పరిగెత్తి చెప్తే ఆయన వెంటనే పూర్తి చేస్తాడు. ఇదిగో ఈ వేస్ట్ గాడికి 200 మామూలు ఇస్తున్నారు కదా. ఇక పైన 100 రూపాయలు ఇస్తే చాలు. మా సింగానికి 100 రూపాయల డిస్కౌంట్. చెప్పాల్సిందంతా చెప్పేశావా? బ్యాక్ మన థీమ్ సాంగ్ వెయ్యి. సారీ చిన్ని, సారీ. ఇదంతా ఎవరి కోసం చేశాను? మన కోసమే కదా. కానీ నువ్వు సూపర్ గా నటించావు. ఇక్కడ నొప్పిగా ఉందా? అయితే ఇక్కడే పెట్టాలి. కాస్త ఓర్చుకోరా, నొప్పి తగ్గుతుందిరా. సికింద్రాబాద్, తెలంగాణ, విజయవాడ, కర్నూలు అన్ని మన కంట్రోల్కి వచ్చింది. దీంతో ఆపుకోవచ్చు కదా. ఎందుకు ఆపాలి? 4 ఏరియాలు గుప్పెట్లో తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ సిటీని కూడా మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి సింహం. వదిలితే స్టేట్ ని గుప్పెట్లో తీసుకుంటావు అంటావా? ఇప్పుడు రాజకీయ నాయకులు ఎటువంటి మనుషులకు మర్యాద ఇస్తున్నారు? దానికి నేనేమవ్వాలి? అయితే మీరందరూ ఏం తీసుకోవాలి? ఏ సింగం, మేము భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం, నువ్వేం వాడు కాబట్టి పెట్టేస్తున్నావు? కాస్త ఆలోచించు రాజా. నాకు తెలియని పనులేమి చెయ్యను, తెలుసు కదా. ఏ మన ఊరు రాజకీయ నాయకుల్లాగా మన సింగం ఏది ఆలోచించకుండా చేస్తాడు. రేపు దిల్సుఖ్ నగర్ ఏరియా కబ్జా చేయాలి. దళపతి ప్రొద్దున 11 o'clock నువ్వు అక్కడికి వెళ్ళు. సింహం, అక్కడ ఉన్న వాళ్ళు నాకు బాగా తెలుసు. 3 సంవత్సరాలు ధూళిపేట బీచ్ లో చక్కెర మిఠాయి అమ్ముతున్నారు. నువ్వు వీరుడివి. దిల్సుఖ్ నగర్ ఏరియా నీకే, తీసుకో. చాలాసేపు అవుతుంది, మొత్తం సరి చేసేద్దామా? ఏవయ్యా సాంబార్ పోయి ఇక్కడ వెనకాల సాంబార్ అడుగుతున్నారు. ఏం చేసేసామే? వచ్చే వారం సీజన్ స్టార్ట్ అవుతుంది, కొత్త పక్షి తీసుకొచ్చి ఇస్తాలే. సామే అడివి పౌరం తీసుకొచ్చిన సామే. అడివి పౌరాలు ఎవరైనా తింటారు? నా కొట్టుకు వచ్చేవాళ్ళు విఐపీలు. వాళ్ళందరూ చికెన్లు, మటన్లు, బిర్యానీలు, వంకీలు, మంకీలు తింటారు. వెళ్ళి అవి తీసుకురా వెళ్ళు. సామే ఇప్పుడు విఐపీలు కూడా వస్తున్నారు మీ అంగడికి. మరి సామే వచ్చే వారం దీనికన్నా మోసం కూడా ఐటమ్ తీసుకొస్తాను. దారుణమైన ఐటమ్మా. ఒరే నేను చెప్పినవి తీసుకురాకుండా ఏదేదో చెప్తావేంట్రా? వెళ్ళరా, త్వరగా రా.
ఓహో వచ్చేసాడయ్యా, బయలుదేరి వచ్చేసాడు. అరే, బండిని కొంచెం పక్క తీసుకెళ్ళు, పక్కకి తీసుకెళ్ళు. వెళ్ళు వెళ్ళు. సరేనా, అరే, సరేనా. ఆ చైర్లను తీసుకుని రండి, రండి, బండిని follow అవ్వండి. రండి. రండి. నన్ను గుర్తుపెట్టేశాడే, గుర్తుపెట్టేశాడు. అరే వీడు మన వీరయ్య కదా. వెళ్ళు వెళ్ళు, వేగంగా వెళ్ళు. చూపు మరల్చకుండా ఇటువైపే చూస్తున్నాడు, వచ్చేస్తాడేమో. రే, ఎక్కడ మనిషి కనపడటం లేదు, వెళ్ళిపోయాడా? తెలియదన్నా. చా 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 చా. కరెక్ట్ గా గర్భిణికి ఎలా వచ్చేస్తారో ఏమిటో అర్థం కావడం లేదు. ఎవడి గురించి చెప్తున్నావు వీరయ్య? అరే జీవానందం, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేరా వచ్చాను. అయ్యో, ఒక మాట ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, నేను బస్ స్టాండ్ కి వచ్చేవాడిని కదా. ఆ ఊళ్ళో జనం, అమ్మ వాళ్ళందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? అరే నువ్వెలా ఉన్నారా? కలర్ఫుల్ గా ఉన్నారా? సూపర్ గా ఉందిరా. ఇలా ఉంటే 4 ఇడ్లీలు ఎక్కువ తింటారు, లేకపోతే తినేసి బిల్లు కట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు చేసేది ఏంట్రా? ప్రాడేగా. ఎందుకు అలా అంటున్నావు? కాకపోతే ఏంట్రా ప్లాట్ఫామ్ లో కొట్టు పెట్టుకొని ఊర్లో ఉన్న వాళ్ళందరికి 5 స్టార్ హోటల్ పనిచేస్తున్నాను అన్నా కదా. నీకోసం ఎన్ని హోటల్ ఎక్కి దిగాను తెలుసా? వదిలేవయ్యా. ఊరి నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళందరూ కూడా వేగంగా వెళ్తుంటారు, వేగంగా వస్తూ ఉంటారు. ఎక్కడ వెళ్తున్నారో అర్థం కాదు. నేను మాత్రం ఒకే చోట నిలబడి వ్యాపారం చేస్తున్నా. అవును, తినవా లేదా? ఆహా, తినలేదు. పిండి అది ఎక్కువ ఉందా? ఎక్కువ ఉందానా? సరే సరే, తిందుగానిలే. ఇంకో ముఖ్యమైన విషయం, నేను రోడ్డు మీద కొట్టు పెట్టడం మన మధ్య ఉండాలి. ఊళ్ళో అందరికి చెప్పి నా ఇమేజ్ పోగొట్టుకో. అది అలా ఉన్నాయి. అసలు నేను ఎందుకు వచ్చాను అడిగావా? ఎందుకు వచ్చావు? అరే బాబు, ఆ ఒక్క డజన్ ఇడ్లీ తీసి పక్కన పెట్టు. సరే. ఎక్కడ ఆపాను? అదే ఊరి సమస్య. ఊర్లో ఒక చిన్న ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? మా బాబు తీసుకున్న అప్పు కోసం మన ఊరు పంచాయతీ రాడికి నన్ను తాకట పెట్టేశాడు. అతను ఇది అలుసుకో తీసుకొని వాడి మెంటల్ కూతురిని నాకు పెళ్లి చేసి పెట్టాలనుకున్నాడు. ఇది చిన్న ప్రాబ్లమా? ఆ రైడ్ గోల్డ్ కట్ చేయడానికి కత్తి వాడతాడు, అది నీకు చిన్న ప్రాబ్లమా? ఇదిగో చూడు, ఇడ్లీ చట్నీ తీసుకొచ్చి నేను చేతిలో పెడతాను, అవి తింటూ ఊరికి వెళ్ళిపో. అరే రే, నిన్ను నమ్మి వచ్చేసాను రా. ఇలాగే రెచ్చగొట్టి అందరూ నన్ను నాశనం చేస్తున్నారు. అరే నీకు నేను ప్రాబ్లం గా ఉంటారా? నాకు ఏదో ఒక పని ఇప్పించరా చాలు. ఏం పని ఇస్తే చేస్తావు? నీ గల్లలో కూర్చుంటావా? ఊరు నుంచి వచ్చేటప్పుడే ప్లాన్ వేసుకుని వచ్చావు నువ్వు. అరే రే, అదంతా కాదురా. ఇప్పుడు నీకంటే నేను కొంచెం కలర్ గా ఉంటాను కదా, అందుకే గల్లాలకు వచ్చింటే డబ్బులు ఎక్కువ. బొగ్గు కూడా నల్లగానే ఉంటుంది, కానీ అది పొయ్యిలో పెడతానికి ఇడ్లీ వస్తుంది. నువ్వు ఏమైనా మాట్లాడు, కలర్ గురించి వీడుస్తున్నాడండి. ఏయ్, బండికి అద్దె ఇవ్వకుండా ఏంటి వ్యాపారం చేస్తున్నావు? ఎప్పుడు చూసినా వర్షాలే, ఊరు నుంచి అందరూ వచ్చేస్తున్నారు, అందరూ ఓసిలో తిని వెళ్ళిపోతుంటే నీకు అద్దెలా కట్టినాయా? ఇటువంటి లాజిక్ మాటలు నా దగ్గర అంతా పెట్టుకోకు. రేపు వస్తా, రేపు కానీ అద్దె ఇవ్వకపోతే బండిలో ఉన్న సరుకుతో సహా బండి తోడుకుపోతా. ఎవరా వాడు నిన్ను బెదిరిస్తున్నాడు? అవును, వాడు ఉన్నప్పుడు అడక్కు. ఎవరన్నా అడిగాను కదరా. ఈ బండికి వానరా? అప్పుడు నువ్వు? నేను పైన పాత్రలుగా వానరు, నువ్వు షక్మే వానరా. ఇదిగో చూడు, రాగానే గల్లాపెట్టి గురించి అడిగావు కదా, వెళ్ళి అక్కడే కూర్చో. బాగా ప్రాడ్ చేస్తున్నావురా. అనయ్య, ఒక రేపు రండి. అయిపోయిందా? అయ్యో, చాలా ఇడ్లీలు వేశాను కదా. What a figure! What a figure! What a figure! Whoa! అమ్మా, ఎవరిది? ఈ అమ్మాయి పేరు విమల, వీళ్ళమ్మ పేరు అమల. జేకేసీ కాలేజీలో బీకాం చదువుతుంది. స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. వీళ్ళమ్మ హౌస్ వైఫ్, వాళ్ళ నాన్న ఎండి చేపల కొట్టు పెట్టుకున్నాడు. ఏంటి ఎండి చేపల కొట్ట? ఏమంటున్నావు? వీళ్ళ నాన్న ఎండి చేపల కొట్టే పెట్టుకున్నాడు. ఇంతసేపుగా ఏమి గురించే చెప్పావా? సరిపోయింది పో. సరే, ఏంటి ప్రాబ్లం? ఫీజు లాగేసుకున్నారు. ఏంటి ఫ్యూజ్ లాగేశారా? మన ఏరియాలోనా? రేయ్, ముందెళ్ళి ఒక కొత్త ఫ్యూజ్ కొని కనెక్షన్ ఇవ్వండి. పో. అది కాదండి, ఇది కాలేజీకి పెట్టుకున్న ఫీజు దొంగలించారు. ఆ ఫీజా? ఏ ఎదవ లాగాడు? నేనా? లేదు, మీ వాళ్ళే. చాలా రోజులుగా ఎండి చేపలు కొట్టాడు, మౌన్ ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు, అందుకే డబ్బులు వసూలించిందంతా తిరిగిచ్చేయండి. నాకు అవతల పనుంది. ఇటు చూడండి రా, ఈ ఆకలి, మెడిసిన్, ఎడ్యుకేషన్, దీనికోసం పెట్టుకునే డబ్బులని లాక్కోవద్దు. ఓకే, రేపటి నుంచి ఇటువంటి వసూళ్ళన్నీ క్యాన్సల్. ఓకే, గో. ఎక్కడ ఫిగరు? షీస్ బ్యూటిఫుల్. ఎక్కడికి వెళ్ళింది? అయ్యో, ఇక్కడెక్కడ ఉంది? మిస్ అయిపోయింది. ఆహా,
వాటర్ లోపల స్నానం చేస్తున్న ఆ వాటర్ ఫిగర్ మిస్ అయిపోయింది. అంతగనం అందం అంత మన కుర్రాళ్ళ వల్లే.